ఏం చేసినా చాలా రొమాంటిక్ గా చేస్తారు. ఆనంద్, ఏం చేస్తున్నావు? నీకు తెలీదా? అమ్మ ఎప్పుడైనా పైకి రావచ్చు. అమ్మ కింద చాలా బిజీగా ఉంది. పక్క టెర్రస్ వాళ్ళు ఎవరైనా చూస్తారు. చూడండి, చూసి నేర్చుకుంటారు. ఐషో పక్కా. నేను జస్ట్ ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చాను. మనం ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టాం. అంటే నేను పెడతానా? మరి మువా మువా అని 3 సార్లు ముద్దులు పెట్టి ఐ లవ్ యూ చెప్పావు. ఎక్కడా? ఆ రోజు నాకు ఐ లైక్ యూ అన్నట్టే గుర్తు. మీ అమ్మాయిలు ఏది ఒప్పుకోరే. ఆనంద్, నాకు నీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చేసింది. దే ఆర్ సో స్వీట్. మేము స్వీట్లు ఎక్కువ తింటాం, అందుకే స్వీట్ గా ఉంటాం. లిసన్, నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకపోతే. అర్థమైంది, చెప్పు. మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? ఏది? పెళ్లికి ఇంకొంచెం టైం తీసుకొని ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకొని. హలో, మీ నేర్ చెప్పింది కరెక్టే. నువ్వు పక్కా కన్ఫ్యూజన్ పార్టీ. చూడు అక్షర, పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకుంటే అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ చూసినట్టు ఉంటుంది. అదే పెళ్లి తర్వాత తెలుసుకుంటే లైవ్ మ్యాచ్ చూసినట్టు నెక్స్ట్ టైం జరుగుతుంది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఐషో యా. ఓ డామ్. వాట్, ఏమైంది? అవుట్ అయిపోయాడు. నువ్వు నాతో మాట్లాడుతూ మ్యాచ్ కూడా చూస్తున్నావా? అందులో ఉంది. ఈరోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. అదేం ఇండియా మ్యాచ్ కాదు కదా. చూడక్షరా, మన పక్కింటోడు ఎదురింటోడు కొట్టుకుంటే మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. ఇది అంతే. మ్యాచ్ 2 కూడా ఉంది. నేను ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాను. ఆల్ రైట్, యా, బై, సీ యా. బాయ్. విజయ్. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు? వెల్, స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను. నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. అయినో ఇది నీకు సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు. మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ ఎప్పుడొచ్చినా నువ్వే ప్యాచప్ చేసేదాన్ని. కానీ ఈసారి నువ్వు రాలేదు. నేను చాలా రెస్ట్లెస్ అయ్యాను. ఐ నో దే వాస్ సంథింగ్ రియలీ రాంగ్. ఏదో మిస్ అవుతున్నాను అనిపించింది. అప్పుడు అర్థమైంది నీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి. గుడ్. యాక్చువల్గా నన్ను చూడగానే ఎక్కడ మొహం తిప్పుకుంటావో లేకపోతే తిడతావో అనుకున్నాను. బట్ నీ స్మైల్ చూసి, నువ్వు ఇంత కూల్గా ఉండడం చూసి ఐఎమ్ రియలీ హ్యాపీ. అసలు ఆ రోజు నిజంగానే. వద్దు విజయ్, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. లెట్స్ నాట్ డిగ్ ఇన్ టు ద పాస్ట్. ఐవ్ మూవ్డ్ ఆన్. నాకు పెళ్లి కాబోతుంది. అతని పేరు ఆనంద్. తంది మీ విజయవాడే. అక్షర, I know it's my mistake. But how can you do this to me? I'm not answerable to you anymore, Vijay. So, అతనే పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయిపోయావా? డెసిషన్ చాలా ఫాస్ట్ గా తీసుకున్నావే. ఎప్పుడూ లాంగ్ రన్ లో కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వవు అన్నప్పుడు డెసిషన్ ఫాస్ట్ గానే తీసుకోవాలి విజయ్. ఆనంద్లో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? తప్పు నా వైపు ఉన్నా కూడా హీ నెవర్ వాక్స్ అవుట్ ఆన్ మీ. తను ఎప్పుడూ నా వెంటే ఉంటాడు. నాకది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ మూవ్ ఆన్. దట్ మేక్స్ సెన్స్. బాయ్. బాయ్. అక్షర, నేను ఎప్పుడైనా కాల్ చేయొచ్చా? నువ్వు ఓకే అంటేనే. ఆఫ్ కోర్స్ విజయ్, నువ్వు కాల్ చేయొచ్చు.
అక్షర్కి పెళ్లి కుదిరింది అంటే చాలా సంతోషంగా ఉంది వదినా. అన్నట్టు పిల్లలకి మాకు షాపింగ్ మొదలు పెట్టేయాలి. 10-15 రోజుల ముందే చీరలన్నీ కొనేయాలి. మా మనవడికి పెళ్లి కుదిరిపోయింది అబ్బాయి. పిల్ల సూపరు. ఏం ముహూర్తమా? చెప్తా ఉండండి అర్రా, అందరికీ చెప్తాం, తొందరపడమాకండి. అన్నట్టు మర్చిపోయిన సుమి, గంటకు ఒక్కసారైనా మగపల్లి వారికి టీలు కాఫీలు ఇస్తూ ఉండాలి. ఆనంద్ కి టీ అంటే అస్సలు పడదు, ఓన్లీ కాఫీ. కాఫీలు టీలు తర్వాతే పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ రకరకాల స్వీట్లు పెట్టాలి. అయ్యో నానా వాళ్ళకి షుగర్ ఉంటేను. శుభం పలకవే సుబ్బి అంటే నువ్వు నాలాగా ముండం వస్తావా అందంట నీలాంటి. లేకపోతే సరే. పెద్దవాళ్ళకి పిల్లలకి సాయంకాలం కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పెట్టండి. మరి ఈవినింగ్ డ్రింక్ పార్టీ అడిగితే దీని ముందు గదిలో పెట్టండి. ముహూర్తం సోమవారం ఉంటే మంచిది. అర్ధరాత్రి ముహూర్తాలు లేకుండా చూసుకోండి. అరే వీకెండ్స్ అయితే బెటర్ రా భయ్, లీవ్ దొరకడు కష్టంగా ఉంది. అన్నా పెళ్లి కనీసం 4 రోజులైనా జరగాలి. ఏ సాంప్రదాయమైనా పర్వాలేదండి, కానీ సంతోషంగా జరగాలి. మెనూలో బొబ్బట్లు కంపల్సరీ కావాలి. అలా డీజే ఎంత మాట్లాడమంటారు? పిన్ని ఆనంద్ మేకప్ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఏం చేస్తున్నావు నాన్న? ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారే, పెళ్లికి మెనూ డిసైడ్ చేస్తున్నాను. అందులో బటర్ స్కాచ్ ఉందా? లేదురా. నాన్న కాదు నాన్న, నేను రాశాను. కానీ ఆ కేటరర్ గాడు చిన్న పిల్లలకి చాక్లెట్ ఎక్కువ ఇష్టమని చాక్లెట్ రాయించాడు. కానీ నాకు బటర్ స్కాచ్ ఇష్టం అని నీకు తెలుసు కదా. అవునరా, కానీ అక్కడ నువ్వు నా కూతురువి కాదు, పెళ్లి కూతురువి. అయినా మండపంలో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటావేంటి? పెళ్లి చేసుకుని తాళి కట్టించుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. రేయ్ ఏమైందిరా? నాన్న పెళ్లి తర్వాత జీవితం మారిపోతుందంటారు, రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అవుతాయంటారు, నిజమా? యాక్చువల్గా చిన్నప్పుడు నీకు గుర్తుందా, గజ్జలు కావాలి అని తెగమారం చేశావు. చాలా షాపుల్లో తిరిగి నీకు కావాల్సిన గజ్జలే కొన్నా. అవి బాగా బరువుగా గట్టిగా ఉన్నాయి, కానీ అదే కావాలి అన్నావు. సరే ఇంటికి వచ్చి అవే కట్టుకుని ఇటు అటు పరిగెత్తుతూనే ఉన్నావు. అది చూసి నేను ఉట్టిగా అడిగాను, ఏమా నొప్పిగా ఉన్నాయా? అప్పుడు ముద్దుగా ఒక మాట అన్నావురా, లేదు నాన్న అవి బరువుగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి, కానీ నేను నడుస్తున్నప్పుడు అది గళ్ళు మన ఒక శబ్దం చేస్తాం చూడు, అది చాలా బాగుంది నాన్న, తీయొద్దు నాన్న అన్నావు. పెళ్లి కూడా అంతేరా, కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం మొహమాటం ఉంటుంది, కొంచెం బాధగా ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. కానీ కూతురంటే తప్పదుగా, పంపించాలి. ఏమిట్రా ఏమిట్రా అది చిన్నపిల్లలాగా? జీవితమే సఫలము, జీవితమే సఫలము, ఈ జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము.